బ్రేకింగ్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో యూట్యూబర్ ఓవర్ యాక్షన్ చేశాడు. గోల్డ్ హంట్ పేరిట బాలయోగి స్టేడియంలో యూట్యూబర్ ఆదిత్య గోతులు తీశాడు. గోల్డ్, సిల్వర్, ఇయర్ బడ్స్ దాచానంటూ తన ఫాలోవర్స్ కు టాస్క్ ఇచ్చాడు. ఏది దొరికితే అది వాళ్లకే అంటూ ప్రకటించేశాడు. దీంతో వీడియో చూసి బాలయోగి స్టేడియం కి భారీగా తరలివచ్చారు ఆదిత్య ఫాలోవర్స్. గోల్డ్ కోసం స్టేడియంలో ఇష్టం వచ్చినట్లుగా తవ్వకాలు జరిపారు. స్టేడియంలో తవ్వకాలు జరపడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్, సిల్వర్, బట్స్ ఈ మూడు కూడా 3 ప్లేసుల్లో పెడతాను. మన అకౌంట్ ఫాలో స్టోరీ పెట్టి ఉండాలి. ఇది నల్లంతుని దగ్గర బాలయోగి స్టేడియం. గోల్డ్, సిల్వర్ ఇదే లొకేషన్ చెప్పేసారి మన అకౌంట్ ఫాలో స్టోరీ పెట్టి ఉండాలి. 3 ప్లేసుల్లో పెడతాను. మన అకౌంట్ ఫాలో స్టోరీ పెట్టి ఉండాలి. ఇది నల్లంతుని దగ్గర బాలయోగి స్టేడియం. గోల్డ్, సిల్వర్ ఇదే లొకేషన్ చెప్పేసారి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, యూట్యూబర్స్ ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే చర్యలపై ఇప్పటికే సజ్జన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అయినప్పటికీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడడాన్ని ఏ విధంగా భావించాలి? వీళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదని భావిస్తున్నారు? ప్రియ, చూసుకున్నట్లయితే అమలాపురంలో ఒక యూట్యూబర్ ఎవరైతే ఆదిత్య ఉన్నాడో, ఆదిత్య చూసుకున్నట్లయితే బాలయోగి స్టేడియంలో ఇయర్ బడ్స్ అలాగే గోల్డ్, సిల్వర్ కూడా దాచాను. మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వస్తారో, సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చి తవ్వుకుంటారో వాళ్ళకి అంటూ ప్రకటించడం, దాంతో అయితే వ్యూవర్స్ ని అలాగే సబ్స్క్రైబర్స్ ని పెంచుకుని వ్యూస్ కోసమే ఎక్కువగా ఇలాంటి ప్లాన్స్ అన్ని కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఈ బాలయోగి గ్రౌండ్ కి సంబంధించి ఇష్టం వచ్చినట్లుగా గోతులు తీసి అక్కడ తవ్వడం, అలాగే ఫాలోవర్స్ ని కూడా తవ్వమని చెప్పడం తోటి అయితే గ్రౌండ్ మెయింటెనెన్స్ అందరూ కూడా, స్టేడియం మెయింటెనెన్స్ అందరూ కూడా ఇప్పుడు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వారు నేరుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన అందరూ కూడా దీనిపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే అత్యుత్సాహం ప్రదర్శించడం, ఇలాంటివి అంటే వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం, అంటే గ్రౌండ్ వాల్యూ గానీ దానికి లేదంటే దాన్ని తయారు చేయడానికి ఎంత ఇదవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా కనీస ఆలోచన జ్ఞానం కూడా లేకుండా యూట్యూబ్ లో అదేవిధంగా ఇన్స్టాలో ఏది పడుతుంది చేయడం కోసం, వ్యూస్ పెంచుకోవడం కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత దారుణమైన విషయం కూడా బాలయోగి స్టేడియం మెయింటెనెన్స్ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై ఖచ్చితంగా ఆదిత్యపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి అప్పటికే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ శివశంకర్, అయితే ఇలాంటి స్టేడియంలో ఇలా తవ్వకాలు జరపచ్చు, జరపకూడదు, ఇలాంటి నిబంధనలు అతనికి ఏం తెలియవా? అంటే అక్కడికి అతని ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారు, ఆ స్టేడియంలో మనం ఇలాంటివి చేయొచ్చు చేయకూడదు అనే విషయాలు తెలియకుండా ఇలా యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎలా ప్రకటించేస్తున్నారు? ఖచ్చితంగా మినిమం అవగాహన కూడా లేకుండా అతను ఎలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. ఇదంటే గ్రౌండ్ లోన్ ప్రాపర్టీ అవ్వచ్చు, లేదంటే ఒక ప్రైవేట్ స్టేడియం అవ్వచ్చు, దేంట్లో అయినా సరే ఎవరి అనుమతులు తీసుకోకుండా తన వ్యూవర్షిప్ ని పెంచుకోవడం కోసం చూసుకున్నట్లయితే ఇలాంటివి చేయడం, అంటే ఇప్పుడు సపోజ్ గా మనకి ఈస్ట్ గోదావరి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాస్ లో కూడా ఎక్కడికో వెళ్ళి అక్కడ ఏదో దాచానని చెప్పడం, అక్కడికి వచ్చి వారందరూ వెంపర్లాడడం, అలాగే చూసుకున్నట్లయితే నిన్న సుమారుగా 100 నుంచి 150 మంది వచ్చి తవ్వకాలు జరపడం తోటి ఆ గ్రౌండ్ అంతా కూడా, స్టేడియంలో ఉన్న గ్రౌండ్ అంతా కూడా పాడైన పరిస్థితి, అంటే గుంతలుగా మారిపోయిన పరిస్థితి. సో దాన్ని మళ్ళీ రినోవేట్ చేయడానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఇలాంటివి చేయకూడదనే మినిమం జ్ఞానం కూడా లేకుండా ఒక వ్యక్తి ఇంత విచక్షణ రహితంగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి వారు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మందలించాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.